ఈ రాశికి సంబంధించిన వారు ఎప్పుడూ గాని వారి భావోద్వేగాలను అస్సలు బయటపెట్టరు. కొన్ని సందర్భాల్లో వ్యక్తులు తమ మనసుల్లో ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకోవటం చాలా కష్టతరం అవుతూ ఉంటుంది. అర్థం చేసుకోలేరు కూడా. ఇలా జరగడానికి కారణం వారి రాసులే అనంటే మీరు నమ్మగలరా? జ్యోతిష శాస్త్రానికి చెందిన నిపుణులు చెప్తోంది కూడా ఏంటి అంటే, ఏ వ్యక్తులైతే ఏ రాశికి చెందుతారో వారు వారి భావోద్వేగాలను దాచిపెడతారట. ఇందువల్ల ఈ రాశివారు ఏం ఆలోచిస్తున్నారు అనే విషయమై ఎదుటివారికి ఎక్కువగా ఆతురుతుంటుంది. కానీ అదే సమయంలో వారు కూడా తమ ఆలోచనలను పంచుకుని ఎదుటివారిని ఆశ్చర్యానికి లోను చేస్తూ ఉంటారు. వ్యక్తులు ఎవరైతే ఈ 4 రాశులకు చెందుతారో వారు వారి భావోద్వేగాలను అస్సలు వ్యక్తపరచరు. వారి గురించే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి తమ భావోద్వేగాలను దాచిపెట్టుకునే విషయంలో అందరికంటే ఈ రాశివారు సిద్ధహస్తులని చెప్పచ్చు. ఈ రాశికి చెందిన వారు భావోద్వేగంగా వ్యవహరిస్తారు. కానీ వారి నిజమైన భావోద్వేగాలను, మనసుకు గాయపరిచిన క్షణాలను మిగతా వారికి తెలియకుండా దాచేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విషయం నేను చెప్పట్లేదు, జ్యోతిష నిపుణులే చెప్తున్నారు. వారి బాధల్ని దాచుకోవడానికి విపరీతమైన బాధని అనుభవిస్తూ ఉంటారు. తమ భావోద్వేగాలను బయటపెడితే ఎక్కడ మిగతా వారు తమని అవకాశంగా తీసుకుంటారేమో అనే భావంతో వీరు తమ భావోద్వేగాల్ని దాచేస్తూ ఉంటారు. వీరు ప్రేమించే వ్యక్తుల్ని బాధ పెట్టాలి అని అనుకోరు. కానీ అదే సమయంలో వీరి బాధలు చెప్పి వారిని బాధ పెట్టడం కూడా ఇష్టం ఉండదు ఈ రాశి వారికి. అందుచేతనే వీరిని మౌన బాధితులుగా పిలుస్తూ ఉంటారు. కన్య ఈ రాశికి చెందిన వారు తమకు సంబంధించిన విషయాల్లో చాలా క్లిష్టతరంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరి బలాలు బలహీనతలు వీరికి బాగా తెలుసు. అంటే తమ బలాలు బలహీనతలు ఏంటో ఈ రాశి వారికే తెలుసు. అందుచేతనే భావోద్వేగాలు లేదా ఆలోచనల్ని బయట పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. ఆనందంగా ఉన్నా లేదా విచారంగా ఉన్నా ఒకే రకమైన హావభావాల్ని ప్రదర్శించగల సమర్థులు. ఈ ప్రపంచంలో ఏ విషయం కానీ వారి మనసులో ఉన్న ఆలోచనల్ని బయట పెట్టేలా చేయలేదు కూడా. తులారాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎక్కువ వారిలో వారే మదనపడిపోతూ ఉంటారు. ఇలా మదనపడడం అనేది కేవలం వ్యతిరేక భావోద్వేగాల వల్లనే వచ్చుంటాయి అని అనుకోనవసరం లేదండి. కానీ వారి మదిలో పరిష్కారం కాని భావోద్వేగాల వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది. వారి పైకి మాత్రం ఆనందంగా హాయిగా అదృష్టవంతులుగా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ వారి మనసుల్లో కూడా అంతే ఆనందం ఉండకపోవచ్చు. ఈ వ్యక్తులు తమ గురించి ఇతరులకు చెప్పే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. మిగతా వారిని పూర్తిగా నమ్మి సౌకర్యవంతంగా భావించినప్పుడు మాత్రమే తమ విషయాల గురించి షేర్ చేసుకుంటూ ఉంటారు. మనసు విప్పి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. వృశ్చికం ఇతరులపై నమ్మకం ఉంచడానికి ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ భావోద్వేగాలను అస్సలు బయట పెట్టకపోవడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటి అనంటే ఇతరుల్ని నమ్మకపోవడం. వీరు తమ భావోద్వేగ విషయంలో చాలా రహస్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆనందం లేదా బాధ సందర్భం ఏదైనా సరే ఇతరులతో ఎప్పుడూ పంచుకునే ప్రయత్నం చేయరు. వారు జీవితంలో అత్యంత దీనస్థితిలో ఉన్నా కూడా అది ఇతరులకు అస్సలు తెలియకుండా చూసుకుంటారు. ఎటువంటి సందర్భానైనా సరే ఎదుర్కొనే సత్తా వారిలో ఉంది అని భావిస్తూ ఉంటారు. సమస్య ఇతరులది కాదు కదా, నాదే కదా, కాబట్టి నేనే పరిష్కరించుకుంటా అని భావిస్తూ ఉంటారు ఈ రాశివారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.